Agrawal, President differently able. Sir. Yes, sir. No issue. God bless you. Ready? Yes. I am Surendra Agrawal, President Differently Able Cricket Association of Hyderabad and South Zone Chairman for the Differently Able. And we have conducted this meeting, South Zone Development Physical Disability meeting of the 7 states. All the members are here, and our coordinator Mr. Madhu, South Zone coordinator, my secretary of Hyderabad Mr. Chandraban Giri, and all my fellow members. I am very thankful to them. This meeting is for the development of South Zone and physical disability throughout India. So we have taken certain decisions to how to improve the quality of the disabled cricketers, how to improve their accommodation and the playing conditions. We have taken all the decisions and all the minutes have been recorded. And our senior coach Mr. Patel Sir is also here. He is very much senior. So we will do our best in the coming days. Sundar Naik, నేను డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ సౌత్ జోన్ కోఆర్డినేటర్ని. ఈరోజు ఇక్కడ సౌత్ జోన్ డెవలప్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ గురించి డెవలప్మెంట్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ లో చాలా అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఈ వికలాంగుల క్రికెట్ ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలి, ఎలాగ స్పాన్సర్స్ నుంచి మనం స్పాన్సర్స్ తీసుకోవాలి అనే గురించి డిస్కషన్ జరుగుతుంది. అదేవిధంగా మనం ఫ్యూచర్ లో ఏమేమైతే టోర్నమెంట్లు దక్షిణ భారతదేశంలో కండక్ట్ చేస్తున్నామో వాటి గురించి కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నవంబర్ లో జాతీయ స్థాయిలో ఇంటర్ జోనల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు హోస్టింగ్ చేయబడుతున్నారు. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారు కూడా సౌత్ ఇండియన్ దక్షిణ భారతదేశ టోర్నమెంట్ కి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ డెవలప్మెంట్ మీటింగ్ లో దాదాపుగా 7 రాష్ట్రాలు పాల్గొన్నాయి. హోస్ట్ గా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తుంది. వారికి నా తరఫున మరియు దక్షిణ భారతదేశ క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మీటింగ్ కండక్ట్ చేసినందుకు. ఈ నేషనల్ టోర్నమెంట్ లో దాదాపుగా 24 స్టేట్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్రెడీ 20 టీమ్స్ క్వాలిఫైడ్ అయ్యాయి. ఇంకా 8 టీమ్స్ మధ్య క్వాలిఫికేషన్ మ్యాచెస్ ని కండక్ట్ చేస్తున్నాము. వాటిలో 4 టీమ్స్ మాత్రమే క్వాలిఫై అయ్యి నేషనల్ టోర్నమెంట్ పోతాయి. ఇది అక్టోబర్ లో 15th నుంచి 25th దాకా ఉదయపూర్ లో జరుగుతోంది. ఈ టోర్నమెంట్ ని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఇది సపోర్టెడ్ బాడీ, బీసీసీఐ సపోర్టెడ్ బాడీ. బీసీసీఐ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. साढ़े अंदर है, आप बोले क्या अंदर पड़ेगा मालूम तो नहीं, खाना खाने नहीं, सीधा आयो, सीधा के राइट में